హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీకు ముందు వ్లాగ్లో చెప్పాను కదా, షిరిడీ వెళ్తున్నాము అని చెప్పి. సో షిరిడీకి విజయవాడ నుంచి వెళ్ళాలి. సో విజయవాడ నుంచి అంటే మేము వైజాగ్లో ఉంటాం కదా, మా మరిది వాళ్ళు చెన్నైలో ఉంటారు, మా ఆడబొడుచు వాళ్ళు తెనాల్లో ఉంటారు. సో ముగ్గురం కలిసి ఒక దగ్గర నుంచి వెళ్ళాలి అంటే విజయవాడే అనమాట కామన్ పాయింట్. సో విజయవాడ నుంచి వెళ్ళాలి అంటే నేను ఒక రోజు ముందే తెనాలికి అయితే వస్తున్నాను, మా మరిది వాళ్ళు కూడా ఒక రోజు ముందే తెనాలికి వచ్చేస్తారనమాట. సో అప్పుడు వాళ్ళు, మేము, మా ఆడబొడుచు వాళ్ళు ముగ్గురం కలిసి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి షిరిడీకి అయితే బయలుదేరుతాము. సో అందుకని చెప్పి ఒకరోజు ముందుగా మేమైతే తెనాలి వెళ్తూ ఉన్నాము. మా వారైతే రావట్లేదు, తను డైరెక్ట్గా ఇంక విజయవాడ వచ్చేస్తా అని చెప్పారు. పక్క రోజు మార్నింగ్ వచ్చేస్తానని చెప్పారనమాట. సో మేమేంటంటే ఫుడ్ అది ప్యాక్ చేసుకోవాలి కదా, ఇప్పుడు వైజాగ్ నుంచి ఫుడ్ ప్యాక్ చేసుకుంటే పాడైపోతుంది. అందుకని చెప్పి ఇంకా తెనాలికి వెళ్ళి మా ఆడబొడుచు వాళ్ళ ఇంట్లో కావాల్సిన ఫుడ్ అదంతా ప్రిపేర్ చేసుకొని అక్కడి నుంచి ట్రైన్ అయితే ఎక్కుదాం అని చెప్పి మా ప్లాన్ అనమాట ఇది. సో ఇప్పుడైతే నేను మా ఆడబొడుచు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. రిజర్వేషన్స్ అనేవి స్లీపర్ ట్రైన్కి దొరకలేదండి రిజర్వేషను. ఇంకా అందుకని చెప్పి జన్మభూమికి అయితే వెళ్తూ ఉన్నాం. జన్మభూమి ఏంటంటే సీటింగ్ ఉంటుంది కానీ అంటే స్లీపర్ కాదు, జస్ట్ కూర్చొని వెళ్ళేది అనమాట. అసలు ఎంత జనం ఉన్నారోనండి. చలికాలం కాబట్టి కొంచెం చల్లగా ఉండడం వల్ల క్లైమేట్ అనేది పర్లేదు, కానీ లాస్ట్ టైం వెళ్ళినప్పుడు సమ్మర్లో వెళ్ళాము, ఎండకి అసలు ఎలా అయిపోయామంటే అలా అయిపోయాం అనమాట. అయితే ఇంకా అందరూ ఎక్కుతారు కదా, విష్ణు ఏమో వాడేమో అలా అసలు ఆడవాళ్ళకి తగలడు వాడు. పక్కన ఆంటీ ఏమో మా మనవాళ్ళలాగే ఉన్నావమ్మా అని చెప్పి అలా ముద్దు పెట్టుకుంటూ ఉంటే వాడు అసలు ఎంత చిరాకు పడుతున్నాడో. ఆ తర్వాత ఇంక అందరూ ఖాళీ అయిపోయారు, అంటే విజయవాడ రాగానే అందరు దిగిపోతారు. మేమేంటంటే విజయవాడ నుంచి తెనాలి వెళ్తున్నాం కదా, సో అందుకే ట్రైన్ ఇప్పుడు ఖాళీగా ఉంది. కానీ అసలు స్టార్టింగ్ మాత్రం అండి, అసలు నించోడానికి కదా, అసలు కాలు ఇటువైపు నుంచి అటువైపు పెట్టడానికి కూడా ఉండదన్నమాట, అంత రద్దీ ఉంటుంది. సో ఇంకా మేము ఇంటికి వచ్చేసరికి అదే స్టేషన్ వచ్చేసరికి 1:30 అలా అయింది. తెనాలి స్టేషన్కి అన్నయ్య వచ్చారు రిసీవ్ చేసుకోవడానికి. మామయ్య, నేను, పిల్లలు వెళ్ళాము. మా వారైతే రేపు మార్నింగ్ డైరెక్ట్గా వచ్చేస్తారనమాట విజయవాడకి. సో ఇంక ఇక్కడి నుంచి శ్రావణి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము. అక్కడ కూర్చున్నారు అలాగా. అయ్యో లేట్ అవుతుందేనా. బాగుంది భూమి, నీ హెయిర్ స్టైల్ బాగుంది భూమి. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. నవ్వడం కాదే, చెప్పాలి. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. పడిపోతావు. నువ్వు జడ ఎందుకు వేసుకోలేదు? నీకు స్టైల్ పెరిగిపోయింది బాగా కదా, స్టైల్ పెరిగిపోయింది. అవును, భూమికి హెయిర్ బాగా పెరిగిందండి. వాళ్ళ అమ్మ ఏం ఆయిల్ వాడుతుందో కదా భూమి. కటింగ్ చేయించాక జుట్టు బాగా పెరిగింది. గోపి వాళ్ళు ఎవరు రాలేదు, ఫోన్ మాట్లాడుతుంది. హెయిర్ కటింగ్ చేపించుకుని అప్పుడు ఎందుకు రావాలి? హెయిర్ కటింగ్ చేయించు. ఆద్యలాగా రెడీ చేసుకొని వస్తా. ఆద్యలాగా నువ్వు కూడా హెయిర్ కట్ చేయించుకుంటావా? వద్దు నీకు ఇలాగే బాగుంది. బేబీ కటింగ్ చేయించేసుకుంటావా? బేబీ కటింగ్ వద్దు నాకు. అదే. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నిద్రపోయి లేచాను. చూసారా చింపిరిగా అయిపోయింది జుట్టు అంతా. లేచానండి. శ్రావణి ఏమో టీ పెట్టింది, మా చెల్లి వాళ్ళ కోసం వెయిటింగ్. అందరూ వస్తే ఆల్రెడీ ఇంట్లో రచ్చగా ఉంది. ఇప్పుడు వీళ్ళు వచ్చారంటే ఇంకా ఆద్య కూడా తోడవుతుంది కాబట్టి ఇంకా గోళ్ళ పైకి లెగుస్తుంది అనమాట. సో శ్రావణి అయితే టీ పెడతా ఉంది, చాటు పట్టుకొని ఇప్పుడు బయట గుమ్మం తుడిచేసి వచ్చింది. సో అది చూస్తూ ఉండండి. ఇంకా శ్రావణి ఏమో టీ పెట్టిందండి, ఆ టీ పట్టుకొని అలా కొంతసేపు కూర్చొని టీ తాగుతూ ఉన్నా. ఇంకా మా చెల్లి, మా మరిది వాళ్ళ కోసం అయితే వెయిటింగ్. వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసారు, దారిలో ఉన్నారంట ఆటోలో. వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈ లోపల నాకు బాగా హెడేక్ వస్తూ ఉంది. నాకు ఎందుకో అండి జర్నీ అంటేనే ఒక విధమైన భయం అన్నమాట. ఇంట్లోనే ఉండి అసలు బయటికి కదిలితే చాలు తలనొప్పి, అంటే ఏదో ఒకటి అలా ఉంటుంది. సరే ఇంకేం చేస్తామని చెప్పి ఇంక నా కోసం ఎక్కడికి వెళ్ళకుండా ఉండలేరు కదా, అంటే ఇది ఫ్యామిలీ ట్రిప్ కదా, అందుకని చెప్పి ఇంక నేను కూడా ఈసారి ధైర్యం చేసి లాంగ్ ట్రిప్ అనమాట. వీళ్ళందరూ పాపం బాగా అనుకుంటారు కనీసం ఇయర్లీ వన్స్ అయినా ఎక్కడికైనా వెళ్దాం అని చెప్పి. నాకే ఈ ప్రయాణాలు అవి సరిగా పడవన్నమాట, వామిటింగ్స్ అవి అవుతాయి, నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడతారని నేను పెద్దగా ఎక్కడికి కదలను.
ఇంకా షిరిడి ఏంటంటే మామయ్య మొక్కు, ముగ్గురు పిల్లలు కలిసి వెళ్ళాలి అని చెప్పి ఇంకా మా వారు, మా మరిది, శ్రావణి అదే మా ఆడపడుచు, ఇంకా వాళ్ళ కోసం మామయ్య మొక్కు అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. ఇంక ఈ లోపల మా వాళ్ళు అయితే వచ్చేసారు. ఇదిగోండి ఆద్య, శ్రావణి నా పెళ్లి దగ్గర నుంచి చూస్తున్నాను. శ్రావణి కష్టాజీవి గోపియే పాపం బ్యాగులు మేయడంలో మాత్రం. మామ ఏమంటే మామ గెలుపున్నాడే లేదు ఇప్పుడు దాకా రచ్చ బాబు. పోతున్నావా? అయ్యో పోపెట్టు ఆద్య మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఎక్కడికి? షిరిడీకి వెళ్తున్నావా భూమి? నిజమేనా? అవునా? ఎవరి సాయిబాబా వాళ్ళ ఇంటికి వెళ్తున్నామా? 10 నిమిషాలు లేట్. మీరిద్దరు ఒకేలా ఉన్నారంట. నువ్వెవరిలా ఉన్నావు? నువ్వు డాడీలా. ఓరు బాబాయ్ ఫేస్ ఏంట్రా బాబు, అమ్మ బాబోయ్ కళ. ఇంకా మా చెల్లి వాళ్ళు వచ్చిన తర్వాత పక్క రోజు మార్నింగ్కి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో శనగపిండి ఏంటంటే యాక్చువల్గా భవానీ సేవ్ చేసి తీసుకొస్తాననేది, కాకపోతే తనకు కుదరలేదంట. కావాల్సినవన్నీ శనగపిండి అవన్నీ తీసుకొని వచ్చింది ఇక్కడ. సేవ్ ఇక్కడ చేద్దామని చెప్పి ఇంకా రేపు మార్నింగ్ వెజ్ పులావు అలాగే చపాతీలోకి శనగల కూర అనమాట. అయితే ఉదయాన్నే ఇవన్నీ చేయడానికి అవ్వదు కాబట్టి మిక్సింగ్ ఉంటుంది కదా, టమాటా ఉల్లిపాయ మెయిన్గా అవి వేగడానికి టైం పడుతుంది కదా, అందుకని వెజ్ పులావ్లోకి టమాటా ఉల్లిపాయ కొత్తిమీర పుదీనా ఇవన్నీ బాగా వేయించి పక్కన పెట్టేసుకున్నాము. అలాగే కర్రీలోకి కూడా టమాటా ఉల్లిపాయ అవన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నాము. రేపు ఉదయమే కర్రీ చేసుకుంటాం అనమాట. సో ఇంకలా ప్రిపరేషన్స్ అవుతూ ఉన్నాయి. ఇంక ఈ లోపల ఆద్య కాదు భూమి ఏమో ఏడుస్తూ ఉంటే వాళ్ళు చిన్నమామ ఓదారుస్తూ ఉన్నాడు అనమాట. సో చిన్నమామ ఫ్యాన్ ఆవిడ. ఆ తర్వాత ఇంక నేనేమో ఈ చపాతీలు బ్రష్ చేసి ఇస్తున్నాను. చపాతీ అంటే ఇది రోటీ మేకర్లో వాళ్ళకి చేయడం రాదు, చాలా ఎక్కువ చపాతీలు. సో అన్ని చపాతీలు చేతితో చేయలేం కదా. సో రోటీ మేకర్ ఉంది కాబట్టి ఇంకా రోటీ మేకర్లో చేసే డ్యూటీ నాది, కాల్చే డ్యూటీ భవానీది. ఇంక ఈ లోపల సేవ్ ఉంది కదా, సేవ్ అయితే శ్రావణి వేస్తుంది అనమాట. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని షేర్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఉదయాన్నే అన్నీ చేయాలి అంటే మాకు ఇక్కడ తెనాలి నుంచి మేము 7కే బయలుదేరిపోయాము. అక్కడేమో 10కో 9:30కో ట్రైన్ అనమాట. సో ఇక్కడ 7కి బయలుదేరిపోతే అక్కడికి ట్రైన్ అందుకోలేము మళ్ళీ విజయవాడకి. అందుకనే ముందు రోజే చపాతీలు చేసేసుకున్నాము. అలాగే బిర్యానీలోకి కావాల్సిన ప్రీమిక్స్ లాగా ముందే చేసి పెట్టేసుకున్నాము. అలాగే చపాతీలోకి కర్రీ చేస్తున్నాం కదా, చెన్నా కర్రీ, అది కూడా ప్రీమిక్స్ లాగా చేసి పెట్టుకున్నాము. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి పొద్దున్నే త్వరగా టైం అవుతుంది, పాడవద్దు కూడానండి. శనగలు కనుక ముందే వేసేసి కూర వండేస్తే పాడైపోద్ది. అలా కాకుండా ఓన్లీ ఉల్లిపాయ టమాటాని వేయించి వద్దులరా బాబా, ఎందుకు కాంట్రవర్సీ, ఎందుకురా బాబా మీరు ఇంట్లో వేసుకొని రాలేరా? ఇంటి ఇక్కడికి వచ్చి మరి మీ ఆడపడుచుతో కారపూస ఇంకో పాయింట్ చూడండి. ఉన్నా చాలా జాగ్రత్త, వదుల కోసం వెయిట్ చేసిందని చెప్పండి. అలా చెప్పమంటావా? మా ఆయన వెనకాల ఉన్నాడా? సో ఇంకలా కలిసి ఎవరు చేయగలిగిన వంట ఆ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నాం. ఇంకా పిల్లలకి ఏం పని ఉంటుంది, ఇదిగోండి సాంగ్స్ పెట్టుకొని స్పీకర్లో సాంగ్స్ పెట్టుకొని ఇదిగోండి ఇలా డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళని పడిపోకుండా చూసుకునే డ్యూటీ మామయ్యది అనమాట. గోపి ఏమో నా వల్ల కాదు జర్నీ చేసి వచ్చి అని చెప్పి ఇంకా అలా పడుకొని అవి చూసుకుంటూ ఉన్నాడు అనమాట. అంటే ప్లాన్ చేస్తూ ఉన్నాడు ఎక్కడెక్కడికి వెళ్ళాలి ఏంటి అని. కంప్లీట్ ప్లానింగ్ అంతా మా గోపిదే అనమాట. ఎక్కడ దిగాలి ఎక్కడెక్కాలి ఏంటి అని చెప్పి. సో ఆ ప్లానింగ్లో గోపి బిజీగా ఉన్నాడు. ఇంక పిల్లలైతే సాంగ్స్ పెట్టుకొని ఇంక ఇలాగ డ్యాన్సులు చేసుకుంటూ ఉన్నారనమాట. మామయ్యకి ఏంటంటే ఇంక అలా అందరూ కలిసి ఒక దగ్గర ఉండి మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ బాగా డ్యాన్స్ చేసుకుంటూ ఆడుకుంటూ ఉంటే ఆయనకి చాలా ఇష్టం. అసలు పడుకొని కూడా పడుకోరు, వాళ్ళకి సేవలు చేస్తూనే ఉంటారు మనవాళ్ళకి మనవరాళ్ళకి. అమ్మ వాళ్ళకి అది పెట్టేయండి, అమ్మ వాళ్ళకి ఇది పెట్టేయండి, వాళ్ళకి అది కావాలంటే ఇది కావాలి. వాళ్ళు అడగకపోయినా సరే మావయ్య ఇంకా వాళ్ళకి తినండి రా అని చెప్పి నోట్లో అలా కలిపి పెడతానే ఉంటారు.
సో ఇంక పిల్లలతో అలా నైట్ ఇంకా వాళ్ళని పడుకోబెట్టేసి ఎర్లీగా లేచామండి. 3:30కి లేచాము. యాక్చువల్గా 4కి లెగుద్దాం అనుకున్నాము, కాకపోతే మా భూమి ఉంది కదా, దాని ఏడుపుతోటి 3:30కే లేచాము. ఏంటంటే దగ్గు ఉంది బాగా, భూమికి జలుబు దగ్గు ఉంది. సో దానివల్ల ఏడ్చిందనమాట. సో ఇంకా ఆ టైంకి లేచేసాము. తర్వాత కొంచెం హాట్ వాటర్ పట్టి భూమిని పడుకోబెట్టి ఇంక మేము ఒక్కొక్కరు ఫ్రెష్ అయిపోవడం. ఎందుకంటే ఇంకా ఉండేది 2 స్టవ్లు, వేడి నీళ్ళు పెట్టుకోవాలి, అలాగే ఇంకా వంట కూడా చేయాలి. అందుకని మేము ముందుగానే ప్రీమిక్స్లన్నీ చేసి పెట్టుకున్నాం అనమాట. ఇదిగోండి, ఇదేంటంటే టమాటా, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసి ముందు రోజు వేయించి పెట్టుకున్నాను కదా ఫ్రిడ్జ్లో, దాన్ని మిక్సీ చేసేసుకున్నాను. సో మిక్సీ చేస్తే ఏమవుతుందంటే మనకి గ్రేవీ బాగా వస్తుంది కదా. సో అది మిక్సీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఏంటంటే నైట్ నానబెట్టిన శనగలు, బంగాళదుంప వేసేసి ఆ టమాటా ఉల్లిపాయ గ్రేవీ ఉంది కదా అది వేసేసి వాటర్ పోసేసి ఒక 2 విజిల్స్ పెట్టేస్తే బాగా ఉడికిపోతుంది అనమాట. సో అప్పుడు కూర అయిపోతుంది. ఆ తర్వాత ఇంకా ముందు రోజు టమాటా, ఉల్లిపాయ, కొత్తిమీర, పుదీనాని ప్రీమిక్స్ చేసి పెట్టుకున్నాం కదా బిర్యానీకి. సో అది వేసేసి అందులోనే రైస్ కూడా కలిపేస్తే పులావ్ అయిపోతుంది. ఇడ్లీ ఇంకా మళ్ళీ మార్నింగ్ తినేసి బయలుదేరాలి కదండి ఇడ్లీ. సో అందుకని చెప్పి ఇడ్లీ పెడతా ఉన్నాం. కొంచెం భయం వేసింది ఏంటంటే ఇడ్లీ పిండి ముందు రోజు అప్పటికప్పటికే కలిపాము, పిండి పులుస్తుందో లేదో అని చెప్పి టెన్షన్ పడ్డాం. కానీ లక్కీగా పిండి కూడా పులిసిపోయింది. సో ఇంకా అలా నేనేమో మ్యాక్సిమం వంట సెక్షనే తీసుకుంటానండి, నాకు అది ఫాస్ట్గా నేను ఆ పని చేయగలను కాబట్టి. ఇంకా భవానీ ఏమో పిల్లలకి స్నానం చేయించడం, శ్రావణి ఏమో ఇంక ఇంట్లో పని ఉంటుంది కదా, సో ఇంకా తన డైలీ రొటీన్ ఉంటుంది కదా శ్రావణికి, సో అది శ్రావణి చేస్తూ ఉంది. సో ఇంకా అలాగా కంగారుగా 3:30 నుంచి స్టార్ట్ చేశారనమాట పనులు అవన్నీ కూడా. సో ఇదిగోండి కూర అయిపోయింది, ఇడ్లీ పెట్టేశాను. ఆ తర్వాత వెజ్ పులావ్ పెట్టాలి. అయితే యాక్చువల్గా పులిహోర అనుకోలేదు, నైటు పిల్లలు ఎవరు అసలు అన్నం తినలేదు సరిగాన. సో రైస్ మిగిలిపోయింది, ఇంక వేస్ట్ అయిపోద్ది ఎందుకులే అని చెప్పేసి కొంచెం నిమ్మకాయ పులిహోర అయితే కలిపేస్తూ ఉన్నాను. పల్లీలు అవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసేసుకొని సింపుల్గా అయిపోద్ది కదా. ఫస్ట్ చింతపండు పులిహోర చేసుకుందాం అనుకున్నాము, తర్వాత చింతపండు పులిహోర వద్దులే వెజ్ బిర్యానీ చేసుకుందాం అని చెప్పేసి వెజ్ బిర్యానీ చేసుకున్నాం. మళ్ళీ ఇంకా అన్నం మిగిలింది కాబట్టి మళ్ళీ కొంచెం పులిహోర అయితే కలుపుకుంటా ఉన్నాం అనమాట. అంటే జర్నీ అంటే పులిహోరని ఎంత అవాయిడ్ చేద్దామన్నా సరే ఖచ్చితంగా పులిహోర అయితే ఉంటుంది కదా జర్నీలలో. సో ఇంక ఇలాగా మీరు కూడా ఎప్పుడైనా ఎవరైనా జర్నీలు పెట్టుకుంటే అప్పటికప్పటికి అన్నీ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి పులిహోర పులుసు కూడా ముందుగానే చేసేసుకోవచ్చు. ఇంకా టమాటా పచ్చడి అవన్నీ నేను చేశాను కాబట్టి చపాతీల్లోకి ఒక్కొక్కసారి టమాటా పచ్చడి కూడా మనకి యూజ్ అవుతుంది కదా. సో అదనమాట. ఇంక ఇదిగోండి, ఇంకా శ్రావణి ఏమో భవానీ ఏమో ఆ ఇడ్లీలు అన్నీ తీసి, ఒక వాయి సరిపోదు కదా అందరూ ఉంటే. ఇంకేంటంటే అందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు కొంచెం పని కూడా ఎక్కువగానే ఉంటుంది. సో ఆ టైంలో కొంచెం అందరూ హుషారుగానే ఉండాలి కదా. అందరూ రెడీ అయిపోయి కూర్చోన్నామండి, ఆటో కోసం వెయిటింగ్ అనమాట. ఆటో 7th. మళ్ళీ రేపు పొద్దున్న చూద్దాం. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై. బాయ్ బాయ్, టాటా, గుడ్ బై. ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అండి. విజయవాడ వెళ్ళాలి ఇప్పుడు ఇక్కడ నుంచి, అంటే తెనాలి నుంచి ఆటో వస్తే ఆ ఆటోలో విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి షిరిడి అనమాట. సో అదంతా ఇంకొక వ్లాగ్లో పెడతా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆటో కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఒకళ్ళు ఏడుస్తున్నారు, ఒకళ్ళు దగ్గుతున్నారు, పిల్లలందరికీ జలుబు, పిల్లలకి కదండి పెద్దోళ్ళకి కూడా, మా వారికి, అన్నయ్యకి, భూమికి, విష్ణుకి అందరికీ జలుబులు దగ్గులు, దగ్గర 4-5గురికి. మరి 2 months ముందు చేయించుకున్నాం రిజర్వేషను. మరి నేను నీకు కూడా జలుబా? నీకు లేదు కదమ్మా. అవునా? అసలు నేను ఎక్కడున్నావే నువ్వు? అసలు నేను నాకు కంటికి కనపడలేదు. అన్నీ ఊరికే బాయ్ సాని. ఇంకా 7 o'clockకి మేమైతే ఆటో ఎక్కాము. ఇప్పుడు విజయవాడ వెళ్తున్నాము. అయితేనండి అసలు విజయవాడ రోడ్డు అసలు ఏం బాగాలేదండి. అంటే విజయవాడకి వెళ్ళే రోడ్డు
తెనాలి నుండి. ఎంత గతుకులు ఉన్నాయంటే అసలు ఎందుకులేండి, నాకైతే ఆటోలోనే వామిటింగ్ వచ్చేలా అయిపోయింది, అంత గతుకులు ఉన్నాయన్నమాట. కార్లో వెళ్దాం అన్నారు అన్నయ్య, నాకేమో కార్ అస్సలు పడదు, ఇంకా అందుకనే ఇంకా ఆటోలోనే వెళ్తాం మ్యాక్సిమం. ఇంకా అక్కడి నుంచి విజయవాడకి అయితే వచ్చేసాము. సో మా వారు కూడా వచ్చేసారనమాట ఇక్కడికి. మా వారైతే మార్నింగ్ 6కే వచ్చేసారు. సో ఇంక ఇక్కడి నుంచి షిరిడి ప్రయాణం. సో షిరిడీకి ఎలా వెళ్ళాము, ట్రైన్లో మా జర్నీ ఎలా అయింది, మాకు దర్శనం ఎలా అయింది అనేది మీకు కంప్లీట్గా షిరిడి వ్లాగ్ అనేది రేపు వస్తుంది, రేపు కాదు మండే వస్తుంది. అప్పుడు ఏంటంటే మీకు కంప్లీట్గా ఆ షిరిడి వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఆ వ్లాగ్లో అయితే పెడతాను నేను, మీకు కూడా యూజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇంక ఇప్పటికైతే వ్లాగ్ ఎండ్ చేసేస్తా ఉన్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.